మంత్రి పొన్నం సార్ అంటే కారు పాటోళ్లను కమలం పాటోళ్లనే మెతుకు మింగనీయకుండా మాట్లాడుతాడు, ఆదరగొడతాడు, తిడుతాడు అనుకున్నాం కానీ రైతన్నలకు కూడా దమ్కి ఇస్తున్నాడు. వరి పంట ఎండుతున్నది, కూరగాయల తోటలు ఎండుతున్నాయి సారు, జర నీళ్ళిప్పించే ఉపాయం చేయుండ్రి అని నోరు తెరిచి అడిగితే సారు సమాధానం చూడుండ్రి. హైరో సారు జర నిమ్మలం, మీరు బాధ్యతల మంత్రి, రైతన్నలు బాధలు చెప్పుకునేటందుకొస్తే ఏహే వినవయ్యా ఏంది సారు, ఏదో బాధ చెప్పుకుంటున్నాడు, మీరు మంత్రి తీరుస్తారని ఆశ, కానీ దానికే ఏహే గిహే అంటే ఎంత బాధ అవుతుందో మీకు తెలియందా సారు. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దంపూర్ రైతులు సాగునీరు ఇవ్వాలని పోతే జరిగిన ముచ్చటిది. ఇక ఇదిటుంచితే నారాయణపేట జిల్లాల వరి పంటకు నీళ్లు లేకుండేసరికి కొందరు రైతులు బర్లను మేపుతున్నారు. ఇక ఇది రైతన్నల బాధ. ఇదైతే మాకు తాగేటందుకు మంచినీళ్ళు ఇబ్బంది అవుతున్నది, జల్దిగా పరిష్కరించమని మైబాద్ పట్టణంలో అమ్మలక్కలు బిందెలు పట్టుకొని మున్సిపల్ కార్యాలయానికి పోయి నిరసన తెలిపిండ్రు. మైబాద్ల పరిస్థితి ఇట్లుంటే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అమ్మలక్కలైతే బిందెలు వాటర్ టిన్నులలో నీళ్లు నింపుకునేటందుకు పిల్లలతోని కలిసి వచ్చి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. మరి మార్చిల్నే ఇట్లుంటే ఏప్రిల్ మేల పరిస్థితులు ఎట్లుంటాయో గాని సీఎం సారు, మంత్రులు జర నీళ్ల సమస్యలు లేకుండా చూడుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటది.